హలో ఫ్రెండ్స్, ఈ రోజు మీకు ఆలు సమోసా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మీకోసం. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. మైదా పిండి ఈ కప్పుతో 4 కప్పులు తీసుకున్నానండి. ఆలుగడ్డ నేను 200 గ్రాములు తీసుకొని ఉడికించి పెట్టుకున్నానండి. ధనియాల పౌడర్ 1/2 టీ స్పూన్, కారం 1/2 టీ స్పూన్, ఉల్లిపాయలు ఒక పెద్ద సైజు, పచ్చిమిర్చి 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా, నిమ్మకాయ సగం చెక్క, ఓమ 1/2 టీ స్పూన్, పసుపు 1/4 టీ స్పూన్, నెయ్యి 1/2 కప్పు, ధనియాలు ఒక 1/2 టీ స్పూన్ ఇలా కచ్చపచ్చగా దంచుకోవాలండి, ఉప్పు రుచికి సరిపడా, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, క్యారెట్ ఒక మీడియం సైజ్ది ఒకటి, గరం మసాలా 1/2 టీ స్పూన్. ఓకే అండి, మనం ఇప్పుడు పిండి కలుపుకున్నాము. కాచి చల్లార్చుకున్న నెయ్యి, ఉప్పు 1/4 టీ స్పూన్, ఓమ యాడ్ చేసుకుంటున్నానండి. ఇవన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి పిండిని. మీకు డాల్డా అవైలబుల్ ఉంటే డాల్డా వేసుకోవచ్చు, ఇంకా క్రిస్పీగా వస్తాయి. కొంచెం నేను హెల్త్ కంటెంట్లో నెయ్యి తీసుకున్నాను. పిండిని ఎంత గట్టిగా కలిపితే మనకు సమోసా అంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే అండి, మనకు పిండి సరిగ్గా కలిసిందా లేదా అని ఇలా చెక్ చేసుకోవాలి. ఇలా గట్టిగా అన్నప్పుడు ముద్దలా వస్తే చాలా పర్ఫెక్ట్గా మిక్స్ అయినట్టు. దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని చాలా గట్టిగా కలుపుకోవాలండి, జారుగా అవ్వనే కూడదు. ఓకే అండి, పిండి ఇలా గట్టిగా కలుపుకోవాలి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే దీన్ని 1/2 అవర్ ఖచ్చితంగా నానబెట్టుకోవాలండి. మనం ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఓకే అండి, స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో నేను 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. ధనియాలు వేస్తున్నాను. ఉల్లిపాయ పచ్చిమిర్చి తరుగు వేస్తున్నాను. వీటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక 60% కుక్ అయినాయండి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. పసుపు యాడ్ చేస్తున్నాను. కారం యాడ్ చేస్తున్నాను. క్యారెట్, ధనియాల పొడి,
గరం మసాలా, ఉప్పు నేను 1.5 స్పూన్ వేసానండి. మీరు మీ రుచికి సరిపడా వేసుకోండి. వీటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఓకే అండి, వీటిని బాగా మిక్స్ చేశాక నేను ఉడికించిన ఆలుని యాడ్ చేస్తున్నాను. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఓకే అండి, కర్రీ అంతా ఇలా మిక్స్ చేసుకున్నాక కొత్తిమీర తరుగు యాడ్ చేస్తున్నాను. ఓకే అండి, దించుకునే ముందు సగం చెక్క నిమ్మరసం యాడ్ చేయాలండి. యాడ్ చేసి బాగా కలిపి మొత్తం ఈ కర్రీ అంతా చల్లారాక మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, నేను ఇంతకుముందు నానబెట్టుకున్న పిండిని ఇలా 5 ఈక్వల్ పార్ట్స్గా చేశానండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాం. ఓకే అండి, ఒక ముద్దను తీసుకున్నాం కదా, దానికి ఇప్పుడు మనం కొద్దిగా ఆయిల్ వేసి మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా రెడీ చేసుకోవాలి. ఓకే అండి, దీన్ని ఇప్పుడు మిడిల్లో కట్ చేసుకున్నాము. ఇలా ఒక పార్ట్ని హ్యాండ్ వీల్ తీసుకొని ఎడ్జెస్కి వాటర్ అప్లై చేద్దాం. ఇలా కరెక్ట్ మిడిల్లో జాయింట్ దగ్గర ఇలా ప్రెస్ చేసుకోవాలి. జాగ్రత్తగా ప్రెస్ చేసుకోవాలి. ఇందులో మనం ముందుగా రెడీ చేసుకున్నామండి ఆలు కుర్మాని వేసుకున్నాం. మీట్ ఎడ్జెస్కి కూడా వాటర్ చేద్దాం. ఎడ్జెస్ పర్ఫెక్ట్గా ప్రెస్ చేసుకోవాలండి. ఇలా నేను మిగతావన్నీ ప్రిపేర్ చేస్తాను, చూసారు కదా. ఓకే అండి, నేను ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసుకున్నాను. ఆయిల్ బాగా కాగాక సిమ్లో పెట్టి వీటిని 10 మినిట్స్ లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. వీటిని నేను యాడ్ చేస్తున్నాను. ఓకే అండి, సమోసాలు ఇలా 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మీరు ఈ స్టఫ్లో కావాలంటే ఇంకా గ్రీన్ పీస్ బఠానీ వేసుకోవచ్చు, క్యాప్సికమ్, కార్న్ ఏదైనా వేసుకోవచ్చు, స్వీట్ కార్న్ కానీ. ఓకే అండి, మన సమోసా రెడీ అయింది. నేను దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, మన సమోసా చాలా పర్ఫెక్ట్గా అయిపోయింది. దీని లోపల ఎలా బాయిల్ అయిందో చూద్దాం.
లోపలికి కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.